ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తుంటరుల సహవాసం చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సహవాసం మన జీవితం మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభువారు లేఖనములో ఇలా చెప్పారు, విశ్వాసితోనే స్నేహము సహవాసము పెళ్ళి చేసుకోవాలని. మారు మనసు లేని వారితో సహవాసం జీవితాన్ని పాడు చేస్తుంది. అందుకే లేఖనములో ప్రభువారు కోపం కలిగిన వానితో స్నేహం చెయ్యొద్దు, వాడి కోపాన్ని నేర్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చవు. ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని చేయడానికే నువ్వు పుట్టించబడ్డావు. అందుకే ఒక భక్తుడు ఇలా ప్రార్థించాడు, దేవా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుట నాకు నేర్పించు అని ప్రార్థించాడు. చెడ్డవారితో స్నేహం చేస్తే మొదటగా పాడైపోయేది ధనం దగ్గర. ధనం మీద అత్యాశతో చెడ్డ మార్గములో ధనం సంపాదించాలని దారి తప్పిపోతారు. తల్లిదండ్రుల మాట వినడం మానివేసి చెడ్డవారితో స్నేహం చేసి తల్లిదండ్రులకు దుఃఖం కలిగించే వారిగా, అవమానం తెచ్చేవారిగా జీవిస్తారు. చెడ్డ మార్గం ద్వారా ధనం సంపాదించి చిల్లు జేబులో వేసుకున్న డబ్బులాగా చెడ్డవారితో స్నేహం చేసి ధనం మీద అత్యాశతో ధనాన్ని సంపాదించి దానిని మంచివారికి ఇచ్చేస్తారు. సంపాదించి ప్రయోజనం లేనిదిగా అవుతుంది. చెడ్డవారితో స్నేహం చేస్తే వారిలోని మరొక లక్షణం, వారు దేవుని మందిరం మానేసి, వాక్యం వినడం మానేసి, ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకుంటూ మేము దేవునికి ఇష్టలం అని అనుకుంటారు. కానీ దేవుని లేఖనం చెప్తుంది, ప్రభువా ప్రభువా అని ప్రార్థించేవారు పరలోక రాజ్యములో ప్రవేశింపరు గాని నా తండ్రి చిత్తం చేయువాడు మాత్రమే ప్రవేశిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవునితోనూ సంఘముతోనూ బోధలోను ప్రార్థనలోను సహవాసములో దేవునికి మనుషులకి ఇష్టంగా ఉండే జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి బాధ్యత దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు నీ కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ, వారు చదువుకున్నారు, జ్ఞానము, జ్ఞాపకశక్తి, సిద్ధపాటు, ఆరోగ్యము, రాకపోకల్లో సహాయం చేసి మంచి భవిష్యత్తునిచ్చి మీరే మహిమ పొందమని, వాక్యం విన్న మీ పిల్లలని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగినంతటిని
వారి చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులు, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలాలు, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం, స్త్రీ పురుషులు చేసుకుంటున్న జీవనాధిపతులు మీరు ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.